యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే సదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే సదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే సదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. చివరిగా మరొక పాట పాడుకుని తదుపరి దేవుని వాక్యం విందాం. దైవజనులు పాస్టర్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు దేవుని వాక్యాన్ని అందించుటకు. చివరిగా మరొక పాట పాడుకుని తదుపరి దేవుని వాక్యం విందాం. పాట పాడుచున్నప్పుడు అందరు కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ యేసయ్య నామాన్ని మహిమపరచుకున్నారు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా శుద్ధాత్ముడు నన్ను నడిపించు పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు గట్టిగా చప్పట్లు ఆమేన్ పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు చప్పట్లు కొట్టు స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలు ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు ప్రైజ్ ది లార్డ్ ఆమేన్. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో
నమస్కారము చేసేదా, సాధులకు నమస్కారము చేసేదా, మహిమ పరచదా, స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో పరిశుద్ధాత్మలో ఆనందించదా, హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించదా, హర్షధ్వనులతో యెహోవా నిలువే మహిమ పరచదా, స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో ప్రభువా నిలువే ఆరాధించదా, కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిలువే ఆరాధించదా. దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరితో మాట్లాడినట్లు తలలు వంచి కనులు మూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించి, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి, ఈ దినం ఈ విధంగా మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన చిన్న ప్రతి బిడ్డతో, ఈ ప్రాంత ప్రజలతో పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాను. ఈ దాసుని బలపరచండి, అభిషేకించండి. అమూల్యమైన వర్తమానం చేత, నిత్య జీవాన్ని కలుగు చేసే నీ మాటల చేత, ఆదరణ కలుగు చేసే నీ వాక్కు చేత, కృంగిన వారిని లేవనెత్తగల నీ వాక్కు చేత, పడిపోయిన వారిని ఉద్ధరించగల నీ వాక్కు చేత మీ ప్రజలతో మీరు మాట్లాడండి యేసయ్యా. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడే అనేకుల హృదయాలు తెరవబడాలి. పశ్చాత్తాపము, పరివర్తన, ఒక గొప్ప మార్పు కలగాలి. యేసయ్యా, మీ దాసుని బలపరిచి సిలువలో దాగి ఉన్న అమూల్యమైన సంగతుల చేత ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. నీ మాటల మకరందాన్ని మీ ప్రజలు ఆస్వాదించినట్లు, అనుభవించినట్లుగా కృప దయచేయండి తండ్రి. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడే అనేకుల హృదయాలు ఉప్పొంగాలి, సమాధానాన్ని పొందుకోవాలి, ఆదరణ పొందుకోవాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలి. మీరు సహాయం చేయండి. మీ దాసుని మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడైన ఈ రాత్రి సభకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులైతే ఒకసారి బిగ్గర హల్లెలూయా అని చెప్దామా? కాస్త బిగ్గర చెప్దాం, హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ అటు ఇటు తిరగకూడదు, వెనక ఎవరు మాట్లాడకూడదు. శ్రద్ధ భయభక్తులతో మనం కూర్చోవాలి. వాలంటీర్స్ కూడా ఎవరు మాట్లాడకూడదు. ప్రజలు గోల కన్నా మీ గోల ఎక్కువైనట్టుంది. సో ప్రశాంతంగా మీరు అందరినీ కూర్చోవడానికి స్థలాలు చూపించండి. కూర్చొని వాళ్ళు లేచి అటు ఇటు తిరగొద్దు ఎవరు. మీరు ఇప్పుడు కూర్చొని కొన్ని గంటలేం కాలా, ఒక గంట సేపు అయి ఉంటుంది మీరు వచ్చి ఇక్కడ కూర్చొని. అంతలోపల అటు ఇటు తిరగడం అవన్నీ చేయకూడదు. శ్రద్ధగా కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని ఆశ్చర్యకరమైన కృపను బట్టి ఈ రాత్రి మనమంతా ఆయన సన్నిధిలో కూడి రావడానికి ప్రభు కృపనిచ్చారు. చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాం ఇలా కూడికని ఏర్పాటు చేయాలని. ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరంలో ఇలాంటి భారీ ఎత్తులో 3 రోజుల సభలు కూడా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్ గారు చెప్తూ ఉంటారు శాంపుల్ పకోడీ అని. అలా ఇది శాంపుల్ పకోడీ లాగా చిన్న కూడికని ఏర్పాటు చేశాం. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా 3 రోజుల సభలు ఏర్పాటు చేయడం జరుగుతాయి.
దానికోసం కూడా మీరందరూ ప్రార్థించండి. ఈ పిడుగుల పరిసర ప్రాంతమంతా పరిచర్యను దేవుడు ఆశీర్వదించినట్లుగా మీరు ప్రార్థించండి. ఇక్కడి ప్రజలందరూ కూడా బహు శ్రమజీవులనే చెప్పాలి. రెక్కలు ముక్కలయ్యేటట్లుగా కష్టపడి శ్రమ పడుతుంటారు. శ్రమజీవులు గొడ్డు చాకరీ చేస్తారండి పని చేయమంటే. అంతటి శ్రమజీవులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి మరి జీవిస్తూ ఉంటారు. మరి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చెట్లు అంధకారములో కూర్చున్న వాళ్ళు అరుణోదయముని దర్శనం వారు కలిగి దేవుని వెలుగును చూచేటట్లుగా ఈ ప్రాంతాలు బహుగా ఆశీర్వదించబడేటట్లుగా చేతులతో అందరూ ప్రార్థన చేద్దాం. తండ్రి చెప్పండి అందరూ, ప్రభువా మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా పట్టణ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కష్టజీవుల్ని శ్రమజీవుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కష్టార్జిత వారు అనుభవించేటట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఎన్నో అనారోగ్యపు పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. రక్షణ సంతోషాన్ని దయచేయండి ప్రభు అని చేతులతో అందరూ ప్రభుని అడుగుదాం. స్వరమెత్తి గళమెత్తి ప్రార్థన చేద్దాం.